ఇల్లు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? ఇది ఏమైంది? ఏమైంది ఏంది చూపి చూడండి ఒకసారి, ఆయన చేతిలో ఏముందో చూడండి ఒకసారి. ఇల్లు అనుకుంటున్నాడు. ఏమైంది? తీసుకోవా తీవా? మా అమ్మని ఎందుకు పిలిచినావు? ఫస్ట్ బయట తీయాలి. అందరు మా ఆఫీస్ లో అందరు ఫస్ట్ అది ఏదైనా ఉంటే చూసి చూడనట్టు పోవాలి కానీ ఇలా చేస్తే పబ్లిక్ చూడండి చేతిలో పెట్టుకుంటాడు. పిల్లల్ని ఎందుకు పిలిచినావు? కాదు, నువ్వు చూసి చూడనట్టు చెప్పుకోవాలి. పబ్లిక్ అయిపోతే భయం ఉండదు. ఆ ఇంట్లో పిల్లలు ఏంది అది? ఆ ఇంట్లోనేనా చేసే పనులేనా? నువ్వు అర్థం చేసుకోవాలట. నేను చెప్తాను. ఏం లేదు, ఒక బిగిరే. ఎంతవరకు ఉండాలి నేను చెప్తారా? ఆఫీస్ లో అందరు తాగుతుంటే నేను కూడా ఒకటి తెచ్చుకుంటా. ఇది అందరు చేస్తుంది, అన్ని చేస్తారా? ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి ఎవరైనా సరే. అది ఏం కాదమ్మా, ఒక్క బిగిరే. ఏమైంది కాదని కాదు. ఎందుకు ఎందుకు దానివల్ల అవసరం ఏంటి? అందరు తాగుతారా? దానివల్ల ఆనందం ఏంటి? దానివల్ల ఏమన్నా ఉరుకుతుంటే చెప్పు. దానివల్ల అసహ్యం, నీ స్థాయి తగ్గించుకోవడం తప్పనిచ్చి ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంటే నువ్వు ఆనందిస్తే నేను ఆనందిస్తా. ఉపయోగం లేని పని చేసి నువ్వు చెడిపోయి ఇల్లు చెడగొట్టుకొని ఒకళ్ళ చేత మాట పడి ఆయన అంతేలే, అందుకే అంత లాభ అవుతున్నాడులే, తెల్లారి సరిపడి మొహం ఉప్పిందిలే, బాగా బీద బొజ్జ పెంచాడులే, ఈ మాటలు అవసరం? మన సొమ్ము మనం తినుకుంటుంది. ఇవన్నీ తాగకుండానే సొమ్మే కదా. తాగితే తగ్గిపోతానేమో. ఎవరు చెప్పారు? ఎవడన్నా వచ్చి చెప్పమని నేను చెప్తా? ఎవడని చెప్పాను? ఈయన హాస్పిటల్ కట్టించాడు, అన్ని బీర్లు అమ్మలేకనా? ఆరోగ్యం బాగుండి మనశ్శాంతి ఇచ్చేది హాస్పిటల్ ఎందుకు? తాగి పడుకుంటారు అందరూ, హాస్పిటల్కి ఎందుకు కొరకాలి? తాగలేదు అందరు తాగుతారు మా ఆఫీస్. ఒక్కసారి టేస్ట్ చూడద్దా? అందరు ఇష్టం అంటారు. టేస్ట్ చూస్తాం ఊరికే. ఇష్టం అందరు రోడ్డు మీద కూర్చుంటున్నారు. ఆ గుడికాడ చాలా మంది కూర్చున్నారు. కూర్చుంటావా వాళ్ళతో పాటు? కూర్చుంటావా? మరి అందరు చేస్తున్నారుగా. మా ఆఫీస్ లో ఎవరి స్థాయి వాళ్ళదే. ఎవరు ఏ పని చేయాలో అదే పని చేయాలి. స్థాయికి మించిన పని చేయకూడదు. డబ్బులు ఉన్నాయి కదా అని ఇసుం బోట్లు ఇంత నోట్లో పోసుకున్నా అందరు పోసుకుంటావా? అదే అందరు తాగుతారు. చాలా మంది చాలా పనులు చేసుకుంటాడు. ఒకడు ఊరేసుకుంటాడు, ట్రైల్ కింద పడతాడు, అవునా కదా? ఒకడు అప్పులు చేసి పారిపోతాడు. అందుకని వాడిని చూసి అందరూ అదే ఫాలో అవుతారా? అందరూ అదే ఫాలో అవుతారా చెప్పు? ఇది మంది కదా బీరే. నేను సుబ్బారావు 10 కోట్లు ఏదో ఎక్కొట్టిపోయాడంట. నువ్వు కూడా ఎక్కొట్టిపోతావా? 10 కోట్లు ఇస్తే ఎక్కొట్టిపోదామని. అవునా? పని వాడు చేసుకోవాలి. ఒకరిని చూసి వాత పెట్టుకోకూడదు. ఒక్కొక్క అమ్మ జబ్బలు దాకా జాకెట్లు వేసి తిరిగిద్ది. నేను కూడా తిరుగుతానా? మరి ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి. తీసేది ఒక్కసారి తాగి చూస్తామా? ఒక్కసారి తాగి చూస్తావా? తల్లి వాళ్ళు డబ్బులు పెట్టుకుంటా ఒక్కసారి తాగి చూస్తాం. అమ్మ ఒక్కసారి తాగి చూస్తావా? మా ఆఫీస్ లో అందరు మంది కొడతారు. అమ్మ నా జీవితంలో నేను ఎప్పుడు కొట్టుద్దా?